ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మీ మనీషా. పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతుందని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ప్రకటించారు. పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం బకాయిలను పేరుకుపోయేలా చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ఇదే సమయంలో ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారిన 22A నిషేధిత భూముల వ్యవహారమైన ప్రభుత్వాన్ని నిలదీశారు. సామాన్యుల భూములు నిషేధిత జాబితాలో చిక్కుకుంటుంటే పెద్ద సంస్థలకు భూములు కేటాయింపులు ఏ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశం అభివృద్ధి చెందాలంటే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. అలాంటి విద్యా వ్యవస్థని నీరుగార్చేటువంటి ప్రయత్నంలో ఈరోజు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 15 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించకుండా 40 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలకి విద్యా సంస్థలకి అన్యాయం చేసినటువంటి రేవంత్ సర్కారు పైన ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని 40 లక్షల కుటుంబాలకి న్యాయం చేయాలని తెలంగాణ భారతీయ జనతా పార్టీ రథసారథి 48 గంటల పాటు దీక్ష కూర్చున్నారు. ఆ దీక్షని భగ్నం చేయడానికి కూడా కాంగ్రెస్ సర్కార్ అనేకమంది కుట్రలు చేసింది. ట్రాఫిక్ ఆంక్షలతో ఇబ్బంది అవుతుందని దీక్ష చేయడానికి కూడా పర్మిషన్ అయినటువంటి చేతగాని ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. వీటన్నిటిని కూడా ఛేదిస్తూ 40 లక్షల యొక్క కుటుంబాలకు న్యాయం జరగాలి, విద్యా సంస్థలకు న్యాయం జరగాలి. ఈరోజు విద్యార్థులు ఉన్నత విద్యకి అర్హులు, వాళ్ళ ఉన్నత విద్య చదువుకోవడానికి ఎలాంటి అడ్డంకులు కాకూడదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వాళ్ళ యొక్క ఎదుగుదలకు అడ్డంకి కాకూడదనే వాళ్ళకి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ చేయించాలని 48 గంటల పాటు వారి యొక్క కుటుంబాల పక్షాన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు ఈ యొక్క నాంపల్లి బీజేపీ పార్టీ ఆఫీస్లో దీక్ష కూర్చున్నారు. వారికి మద్దతుగా వేలాది మంది విద్యార్థులు అక్కడికి తరలి వస్తున్నటువంటి వైనం. వారికి మద్దతుగా ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా రేపు భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ యొక్క విద్యార్థులతో కలిసి మేము కూడా వారికి సంఘీభావంగా దీక్షలో పాల్గొని రేవంత్ రెడ్డి సర్కారు మెడలు వంచైనా సరే ఈ యొక్క విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే వరకు కూడా పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాము. పేద మధ్య తరగతి విద్యార్థుల స్వప్నమైనటువంటి ఉన్నత విద్యను చదువుకోవటానికి వాళ్ళకి ఆసరాగా నిలిచేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఆనాటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టిండు. ఇక్కడ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి అమలుగాని హామీలను ఇచ్చి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాను, బకాయిలు ఉన్నటువంటి ఫీజులన్నింటిని కూడా విద్యా సంస్థలకు చెల్లిస్తానని హామీ ఇచ్చి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి వచ్చి 2.5 సంవత్సరాలైనా కానీ ఫీజు రియంబర్స్మెంట్ చేయటంలో పూర్తిగా విఫలం చెందాడు. మొన్న ఈ మధ్య విద్యార్థుల అకౌంట్లో వేస్తాం, నెలల వారీగా వేస్తామని చెప్తే సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. అయినా కానీ ఆ యొక్క విధానాన్ని కూడా అమలు చేయటంలో పూర్తి స్థాయిగా ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. దీంతో విద్యా సంస్థలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 సంవత్సరాల్లో వాళ్ళకి ఈ యొక్క కళాశాల నడుపుకోవడం కోసం మెయింటెనెన్స్ కానీ, తర్వాత లెక్చరర్స్కి శాలరీలు ఇవ్వటంలో కానీ, పనిచేసే వర్కర్స్కి శాలరీలు ఇవ్వటంలో కానీ, ఒక బస్సులుంటే ఆ బస్సుల మెయింటెనెన్స్ అయింది, కరెంటు బిల్లు అవుతుంది, వారికి కూడా భరాంచలేని భారంగా ఇబ్బంది పడుతున్నటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి. నువ్వు అధికారంలో రావటం వల్ల ఎవరికి ఉపయోగం జరిగింది? ఈనాటి విద్యార్థులే రేపటి దేశానికి కానీ తెలంగాణకు కానీ బంగారు భవిష్యత్తు ఉంటే వాళ్ళని విద్యకి దూరం చేస్తున్నావు. ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అప్పులు చేసి
వాళ్ళ కుటుంబం మీద ఆర్థిక భారం మోపుతున్నావు. పూర్తయినటువంటి విద్యార్థులకి ఫర్దర్ పీజీ కానీ ఇంకేదన్నా స్వయం ఉపాధి చేసుకుందామన్నా కానీ కళాశాల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో విద్యార్థులు నెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుతపులి చర్మం గోర్ల విక్రయం కలకలం రేపింది. బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 వ్యక్తులు బ్యాగుతో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక బూర్గంపాడు పోలీసులతో కలిసి ప్రత్యేకంగా నిఘా పెట్టి తాళ్లగొమ్మడు గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ఇంటి వద్ద అనుమానాస్పదంగా ఉన్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. చింతూరు మండలం గమ్మలకొట్టు గ్రామ అటవీ ప్రాంత సమీపంలో ఒక గుంటలో పడి ఉన్న చిరుతపులిని చంపి దాని చర్మం గోర్లను తొలగించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. అనంతరం చిరుతపులి చర్మం గోర్లను దాచిపెట్టి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. నిందితుల నుంచి ఒక చిరుతపులి చర్మం, 17 చిరుతపులి గోర్లు, వాటిని తరలించేందుకు ఉపయోగించిన ఒక చిన్న బ్యాగును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనిలో పాల్గొన్న 4 నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. నమస్కారం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ అదేవిధంగా బూర్గంపాడు పోలీస్ యొక్క జాయింట్ ఆపరేషన్లో ఆన్ ఇన్ఫర్మేషన్ బేసిస్లో ఒక 4 మెంబర్స్ అక్యూజ్ని అప్రైండ్ చేయడం జరిగింది. సో ఈ 4 వ్యక్తులను ఎవరైతే అప్రైండ్ చేశామో వాళ్ళ దగ్గర నుంచి ఒక చిరుతపులి చర్మం అదేవిధంగా ఆ చిరుతపులికి సంబంధించిన 17 గోర్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ 4 అక్యూజ్ యొక్క పేర్లు చెల్లా అనిల్ కుమార్, తను సారపాక బూర్గంపాడు మండలం. మిగతా 3 కూడా కుంజా భద్రయ్య, కుంజా గంగరాజు, అదేవిధంగా మడవి కన్నయ్య. వీళ్ళందరూ కూడా చింతూరు మండలం, పోలవరం జిల్లా. వీళ్ళు 4 కూడా ఈ యొక్క చిరుతపులి చర్మాన్ని అదేవిధంగా 17 గోర్లను కూడా అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతోటి ఈరోజు సారపాక బూర్గంపాడు మండలంకి రావడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ బేసిస్ వీళ్ళను అప్రైండ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా కూడా వీళ్ళు ఈ చిరుతపులి చర్మం అదేవిధంగా 17 గోర్లను చింతూరు మండలం గమ్మలకోట గ్రామంకి చెందిన ఎవరైతే ఈ కుంజ భద్రయ్య ఉన్నారో వాళ్ళ పొలాల దగ్గర ఒక గుంతలో పడిపోయిన ఈ చిరుతపులిని బాణాలతోటి, రాళ్లతోటి, అదేవిధంగా కర్రలతోటి కొట్టి చంపి ఈ చర్మాన్ని కూడా మొత్తం కూడా డ్రై చేసి ఆ గోర్లను కూడా తీసి ఎక్కువ డబ్బులకు అమ్మితే లాభం వస్తుందన్న కాన్సెప్ట్ తోటి సారపాకకు చెందిన అనిల్ తోటి వీళ్ళు కాంటాక్ట్ అయ్యి ఎక్కువ మొత్తానికి అమ్మి డబ్బు సంపాదించాలనే ఆలోచనతోటి ఇది పథకం పని ఈరోజు ఇక్కడ మనకు దొరికిపోవడం జరిగింది. సో ముఖ్యంగా కూడా ఇది చింతూరు మండలం ఏదైతే అటవీ ప్రాంతంలో ఈ చిరుతపులిని చంపినరో దాని తర్వాత ఇక్కడ సారపాకలో విక్రయించడానికి తీసుకొచ్చారు వీళ్ళందరూ కూడా. సో ఆన్ ఇన్ఫర్మేషన్ బేసిస్ దీన్ని సీజ్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ఏదైతే డ్యూ ప్రొసీజర్ ఉంటుందో వైల్డ్ లైఫ్ చట్టం కింద వీళ్ళు చేసింది నేరం కాబట్టి ఆ ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అయ్యి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వీటన్నిటిని కూడా అప్పగించడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకు లాస్ట్ మంత్ లో కూడా బూర్గంపాడు మండలంలోనే వైల్డ్ లైఫ్ ఎనిమల్స్ హంటింగ్ కోసం అన్నట్టు ఒక ఎలక్ట్రిక్ లైన్స్ ఉచ్చు బిగించడం జరిగింది. దాంట్లో కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరణించడం జరిగింది. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే
ఈ వైల్డ్ లైఫ్ యానిమల్స్ కోసం ఈ ఎలక్ట్రిక్ లైన్స్ పెట్టి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు. సో ఇటువంటి ఏమన్నా సంఘటన మా దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అది కాకుండా ఇటువంటివి ఎవరన్నా పులి చర్మం అని ఆ చర్మం అని ఎవరన్నా నమ్మడానికి కూడా మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి ఇటువంటి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారంగా ఉప్మా తిన్న 6, 7 తరగతులకు చెందిన 8 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను వెంటనే వేంసూరు పిహెచ్సికి తరలించారు. అక్కడ వైద్యులు అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 8 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థుల్లో విలువలు పెరగాలంటే తెలుగు పాఠ్య పుస్తకాల్లోని అంశాలను పెంచుకోవాలని పిఆర్టీయూ అధ్యక్షుడు హెల్పింగ్ హ్యాండ్స్ కోఆర్డినేటర్ యలమద్ది వెంకటేశ్వర్లు అన్నారు. నగరంలోని మోమినాన్ పాఠశాలలో తెలుగు కవుల ముఖచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయగా వైవిరా హాజరయ్యారు. తెలుగు కవులను గుర్తించడం, వారి గొప్పతనాన్ని తెలుసుకోవడం ముఖ్యమన్నారు. తెలుగు ఉపాధ్యాయులు బాల సాహితీవేత్త సయ్యద్ షఫీని శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాత రాఘవయ్య, పిల్లల మర్రి కొండలరావు, జార్జ్, వెంకటయ్య, రమణ, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడాల శ్రీనివాస్ను పార్టీ ప్రకటించినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మంలో వివరాలు వెల్లడించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన విస్తరిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. బలోపేతం చేసే దిశలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పార్లమెంటరీ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం. ఆ సమావేశాలు గత నెల జూన్ 12వ తారీఖు మనం కొత్తగూడెంలో ప్రారంభించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈరోజు మా ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశాలని ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈరోజు ఖమ్మం పట్టణంలో ఈరోజు జనసేన సోషల్ మీడియా సైన్యం 130 మందితోని ఈరోజు ఒక వర్క్షాప్ని మేము ఏర్పాటు చేసుకోవటం. అలాగనే వచ్చే నెల 13వ తారీఖు ఆదివారం వచ్చేసేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన శంకరాం అని ఒక ప్రోగ్రాంను ఏర్పాటు చేసుకుంటున్నాం. సో ఈ విధంగా మా జనసేన పార్టీ భావజాలం ఏదైతే ఉందో నీతి నిజాయితీ నిబద్ధతతో కూడిన ఒక రాజకీయాలు చేయడం కానివ్వండి, ప్రజల కేంద్రంగా పరిపాలన కానివ్వండి, రాజకీయ జవాబుదారీతనం కానివ్వండి, పారదర్శక పరిపాలన కానివ్వండి, ప్రాంతీయతలు విస్మరించిన జాతీయవాదం కానివ్వండి, వీటన్నిటి ద్వారా మేము రాష్ట్ర వ్యాప్తంగా అండ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పార్టీలకి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఈరోజు జనసేన పార్టీ ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈరోజు వ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు చాలా పటిష్టంగా గ్రామ స్థాయిలో మేము పార్టీని పటిష్టం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అండ్ ఇకపోతే ఈరోజు ఏదైతే ప్రజాప్రభుత్వం పేరు మీద గత 2.5 సంవత్సరాలు పైగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందో అనేక రకాల అబద్ధ హామీలు ఇచ్చి సుమారు 42 పేజీలకు పైగా ఒక మేనిఫెస్టో, 6 గ్యారంటీలు, 400 పైగా హామీలు, ఎన్నో కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అంటే ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. అండ్ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు తీసుకుంటే మనకి 3 మంత్రులు ఉన్నారు. మరి 3 మంత్రుల జిల్లాల్లో వాళ్ళ నియోజకవర్గాల్లోనే ఉన్న అభివృద్ధి మనం చూస్తే చాలా 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 బాధ అనిపిస్తుంది. అండ్ మిగిలిన నియోజకవర్గాలు అది కూడా ఆదివాసీ ట్రైబల్ కాన్స్టిట్యూన్సీ ఏదైతున్నాయో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఈవెన్ మాట్లాడే పరిస్థితులు కూడా లేకుండా పోయినాయి. ఇప్పుడే మా ప్రధాన కార్యదర్శి ఆదివాసీ సంఘాలతో కూడా సమావేశం అవ్వడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళ హక్కుల్ని కాపాడుకునే వాళ్ళ ప్రజాప్రతినిధులే వాళ్ళే ఈరోజు వేరే వాళ్ళ చేతుల్లో కీలిబొమ్మలు అయిపోయి ఈరోజు పనిచేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే మంత్రులు ఎవరైతే ఉన్నారో 3 కూడా చాలా ముఖ్యమైన శాఖలు నిర్వహిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి. బట్ ఇక్కడ పరిపాలన పరంగా కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఉపాధి పరంగా కానివ్వండి, కొత్త పరిశ్రమల పరంగా కానివ్వండి, లేదా కొత్త ప్రాజెక్టుల పరంగా కానివ్వండి, ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి కానరావట్లేదు. ఏదైతే నా చిన్నప్పుడు ఇదే ఖమ్మంలో కానివ్వండి, కొత్తగూడెంలో కానివ్వండి ఎలాంటి అభివృద్ధి అలాంటి అభివృద్ధి ఈరోజు మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వచ్చేసి ఆదివాసీ జిల్లా, వెనుకబడిన జిల్లా. అంటే అలాంటి అప్పుడున్న అభివృద్ధి, అప్పుడున్న పరిశ్రమలు ఇప్పటికీ ఉన్నాయి తప్పితే ఎలాంటివి లేదు. సీతారామ ప్రాజెక్టు ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేము తెలంగాణ సాధించాం అని చెప్పి సుమారు 10 సంవత్సరాలు పరిపాలించింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ రాష్ట్రం తెస్తానని చెప్పింది. బట్ వాళ్ళు బంగారు తెలంగాణ రాష్ట్రం పక్కన పెట్టుకోండి, వాళ్ళ కుటుంబాలు మాత్రం చాలా బంగారం అయిపోయినాయి. బట్ ఇక్కడ చూస్తే మాత్రం ఆ సీతారామ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. సుమారు 6 లక్షల ఆయకట్టు, 6 లక్షల ఎకరాల ఆయకట్టుకి ఈరోజు నీరందించాలి. ఆ 6 లక్షల ఆయకట్టులకి మీరు 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ కానివ్వండి, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు కానివ్వండి, ఎన్ని ఎకరాలకి మీరు ఆయకట్టుకి నీరందించారు? ఇవన్నీ వదిలిపెట్టేస్తే చిన్న ఉదాహరణ, మన రాజీవ్ కెనాల్ అని చెప్పేసి ఒకటి జులూరుపాడు నుంచి ఏన్కూరు వరకు ఈరోజు స్టార్ట్ చేశారు. సుమారు 72 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రజాధనం వచ్చేసేసి ఒక క్లాస్ 1 కాంట్రాక్టర్ని పెట్టారు. పెట్టిన తర్వాత కూడా ఈరోజు 4 చోట్ల గండ్లు పడ్డాయి, అవన్నీ కొట్టుకుపోయినాయి. అంటే ప్రజాధనం అంటే ఇది మీ ఇంట్లో సొమ్ము కాదు కదా, మీ తాతలు మీ తండ్రులు సంపాదించిన ఆస్తుల్ని మీరు పెట్టట్లే కదా, ఇది ప్రజల సొమ్మే కదా. సో ఇలాంటి పరిస్థితులు మీరు ఈ విధంగా మీరు రాజ్యం వెళ్తూ ఉంటే, ఈ విధంగా మీరు అధికారం చెలాయిస్తుంటే ఇంక ఏం చెప్పాలి? ఇంకా బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగానే 17 పార్లమెంట్లలో కూడా మీటింగ్స్ పెట్టుకొని 2014 నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న క్యాడర్ని మీట్ అయ్యి వాళ్ళలో మళ్ళీ కొత్త ఉత్సాహం నింపి రాబోయే కాలంలో మన పార్టీ ఆచరణ కానీ అంటే మనం ఎలా ముందుకెళ్ళాలి
అనే దాని గురించి మనం అందరితో మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ సోషల్ మీడియా టీంతో కానీ లేకపోతే మనకి 2014 నుంచి ఉన్న టీంతో కానీ ఒకసారి మాట్లాడుకొని రేపు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎలక్షన్లో విధి విధానాలు ఎలా ఉండాలి, మనం ఎలా అంటే రేపు పోటీ చేయే క్యాండిడేట్స్ని ఎలా మనం యాక్చువల్గా అంటే తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి, దాని గురించి ఈరోజు ఇంటర్నల్ మీటింగ్ ఒకటి జరిగింది. దీనిలో భాగంగానే మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు రేపు సెప్టెంబర్ 13వ తారీఖున జనసేన శంఖారావం అనే కార్యక్రమం తెలంగాణలో ఖమ్మం డిస్టిక్లో స్టార్ట్ కాబోతుంది. ఈరోజు ఇంకొక ముఖ్యమైన డెసిషన్ మేము తీసుకుంది ఏంటంటే రేపు రాబోయే ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మన ఇక్కడ ఈ 3 జిల్లాల నుంచి మన శ్రీనివాస్ గారిని మేము ఎమ్మెల్యేసీ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్గా ఈరోజు మేము ఆమోదం తీసుకున్నాము. దానికి మా అధ్యక్షుల వారు కూడా ఆయన అప్రూవల్ ఇచ్చారు. సో దీంతో పాటు ఇంకొక వేరే ఎమ్మెల్సీ క్యాండిడేట్ని కూడా మీకు త్వరలో 1 వారం 2 వారాల్లో సో రాబోయే కాలంలో కూడా రెండో ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరనేది కూడా మేము త్వరలోనే మీడియా మిత్రులకి ఆ పేరు కూడా షేర్ చేసుకుంటాము. బట్ ఇప్పటికైతే మీ అందరి సహకారం శ్రీనివాస్ గారికి అందించాలి. ఇక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అవబోతుంది. రేపు ఖమ్మం లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా చాలా బలంగా ముందుకెళ్తున్నాము. 100% చాలా స్ట్రాంగ్గా చెప్పగలం. జనసేన పార్టీ సపోర్ట్ లేకుండా ఇక్కడ మేయర్ మాత్రం ఫామ్ అవ్వడు. దానికి మా అధ్యక్షుల వారు కూడా ఖమ్మం ఇక్కడ ఒక 5 ప్లేస్లలో మీటింగ్స్ కూడా మేము యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నాం. దానికి సంబంధించి సెప్టెంబర్ 29 కానీ అక్టోబర్ 2 కానీ హైదరాబాద్లో యువతతో జంజీతో 5,000 మందితో మీటింగ్ కూడా చేయబోతున్నాము. ఈ విధంగా మనం తెలంగాణలో బలంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. రాబోయే కాలంలో మీకు ఇంకా వేరే విషయాలు కూడా షేర్ చేసుకుంటాం, మేము ఎలా చేస్తున్నాం ఏంటనేది. బట్ ప్రస్తుతానికైతే ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖమ్మంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో జనసేన పార్టీ ఎలా పోటీ చేయబోతుంది ఏంటనేది దానికి సంబంధించి కొన్ని ఇంటర్నల్ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అది మీడియా మిత్రులకి షేర్ చేసుకోవడం ఈ మీటింగ్ తీసుకుంటున్నాం. ఖమ్మంలోని నారాయణ జూనియర్ కళాశాలలో సీనియర్ జూనియర్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ఆదర్శంగా రోల్ మోడల్స్గా నిలవాలని కళాశాల డిఎన్ శ్రీకాంత్ సూచించారు. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ దశ ఎంతో కీలకమైందని, ఈ దశలో కష్టపడి చదివి మంచి లక్ష్యాలను ఏర్పరచుకున్న వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, హాస్టల్ క్యాంపస్ ప్రిన్సిపల్ పవన్ కుమార్, ఏజీఎం వెంకటనారాయణ, అధ్యాపకులు, అధ్యాపేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఐఐటి అండ్ మెడికల్ కాలేజ్, మెడికల్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ శ్రీచక్ర భవన్ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం పట్టణంలో జిఎంఆర్ ఫంక్షన్ హాల్ నందు ఫ్రెషర్స్ డే పార్టీ ఇన్ ద నేమ్ ఆఫ్ సెరనోవా సైలెంట్ ఫైర్ అనే సెరనోవా సెలబ్రేషన్స్ జరిగినాయి. నారాయణ కాలేజీలో అకాడమిక్స్తో పాటు పిల్లలకు అన్ని విధాలుగా ఎంటర్టైన్మెంట్తో కలిపి అట్ ది సేమ్ టైం అన్ని విషయాల్లో కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నారాయణ మేనేజ్మెంట్ ఈ సెరనోవా ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెషర్స్ పార్టీ జరపడానికి జరిగింది. సో నారాయణ కాలేజీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఖమ్మం పట్టణంలో ఈ కల్చర్ అంటే ఫ్రెషర్స్ డే కల్చర్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో నారాయణ కాలేజీలో అత్యద్భుతమైన ల్యాబులు కానీ, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం కానీ, అట్ ది సేమ్ టైం పిల్లల్ని అన్ని రకాలుగా అంటే అటు ప్రాక్టికల్గా కానీ లేకపోతే ఐఐటి నీట్ పోటీ పరీక్షలకి ప్రిపేర్ చేయడంలో కానీ, ఇంటర్మీడియట్లో లాస్ట్ ఇయరే ఫస్ట్ టైం ఇన్ ది ఖమ్మం హిస్టరీ స్టేట్ ఫస్ట్ 469/470 రావడం జరిగింది. అదేవిధంగా ఐఐటి అండ్ ఎన్ఐటీలో దాదాపుగా 28 సెలక్షన్స్. సో ర్యాంకులతో పాటు సెలక్షన్స్, నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ 6 to 7 మెడికల్ సీట్స్ కూడా నారాయణ ఖమ్మం బ్రాంచ్ సాధించడం జరిగింది. సో అదేవిధంగా పేరెంట్స్ అంటే మన విద్యార్థుల తల్లిదండ్రులు మా మీద పెట్టుకున్న ప్రతి నమ్మకాన్ని మేము తూచా తప్పకుండా పెంచుకుంటూ పోతూ నారాయణ ఖమ్మం బ్రాంచ్లో ఉండేకుండి అంటే నెక్స్ట్ కన్సిక్యూటివ్ ఇయర్స్లో కూడా మేము ఇదే విధంగా ఐఐటి అండ్ నీట్ పోటీ పరీక్షల్లో మంచి ఆల్ ఇండియా ర్యాంకులు కూడా సాధిస్తూ
ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటామని మీకు తెలియజేయటం. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం గౌరారం టౌల్ ప్లాజా వద్ద 5 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులకు 3.5 గంటలు దూరమైన ఘటన కలకలం రేపింది. అయితే సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఓ యువకుడు టోల్ ప్లాజా సిబ్బంది చొరవతో బాలుడు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. కొత్తగూడెం వైపు నుంచి ఓ కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా గౌరారం టౌల్ ప్లాజా సమీపంలోని షాపు వద్ద ఉదయం 9:35 వాటర్ బాటిళ్లు కొనుగోలు చేసేందుకు కారు ఆపింది. అదే సమయంలో కారులో ఉన్న 5 ఏళ్ల బాలుడు డోర్ తెరిచి కిందికి దిగాడు. తినుబండారాలు కొనుగోలు చేసేందుకు నేరుగా షాపులోకి వెళ్లాడు. అయితే బాలుడు కారు నుంచి దిగిన విషయాన్ని తండ్రి గమనించకపోవడంతో వాటర్ బాటిళ్లు కొనుగోలు చేసి కుటుంబం అక్కడి నుంచి కారులో వెళ్లిపోయింది. నువ్వు స్కూల్లో నుంచి వచ్చావమ్మా? స్కూల్లో నుంచి వచ్చావు. స్కూల్ పేరేంటి? ఎస్కేటీ. మీది స్కూల్ ఎక్కడ? సేమ్ నిద్రపోతుంది ఫుల్గా చేద్దాం. మనం అంటే ఎత్తుకొని ఆడుతున్నాం. వేరే ఒడిశా ఛత్తీస్గఢ్ ఎత్తుకొని పోతున్నారు బస్సులు ఆగినాయి. ఇదేంటి టిఫిన్ చేసి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.